చిలకలూరిపేట సభతో వైసీపీ సంబరం చేసుకుంది. ఎందుకంటే ఆ రోజున 2 ముక్కలు మాట్లాడారు ఆంధ్ర గురించి, మిగతాదంతా కూడా కేంద్రం కాంగ్రెస్ గురించినే మాట్లాడుకొచ్చారు. అట్లాంటిది ఇవాళ రాజమండ్రి సభతో మాత్రం జగన్కి షాకు. జగన్ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ని తిరస్కరించినట్టే వైసీపీని తిరస్కరించబోతున్నారు ఆంధ్ర ప్రజలంటూ తేల్చి చెప్పారు. 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే అభివృద్ధిని వెనక్కి తీసుకుపోయారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. చంద్రబాబుకి సంబంధించి కూడా బాబు ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో అభివృద్ధి జరిగింది, ఇప్పుడు జగన్ దెబ్బతీశారన్నటువంటి చెప్పుకొచ్చారు. అప్పుల ఊబిలోకి తీసుకెళ్లారు రాష్ట్రాన్ని అన్నటువంటిది. అలాగే యువత అత్యధికంగా ఉండి టెక్నాలజీలో అభివృద్ధితో ఉండే టెక్నాలజీలో మంచి ఎక్స్పర్ట్లు అయినటువంటి ఆంధ్రులకు సంబంధించి అభివృద్ధి 0 అయింది, పట్టాలు తప్పింది అభివృద్ధి, కేంద్ర పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి అని గుర్తు చేశారు. అదే సందర్భంలో ఇసుక మద్యం లాంటి కుంభకోణాలతో ఆంధ్రప్రదేశ్ కొనారిల్లుతోందని చెప్పారు. 3 రాజధానులు కడతానని చెప్పి 1 రాజధాని కట్టకుండా పోయారని చెప్పారు. ఆర్థిక నిర్వహణలో రాష్ట్రం ఫెయిల్ అయ్యింది అంటూ విమర్శించారు. పోలవరం 15,000 కోట్లు ఇచ్చాం కానీ చేత కాలేదని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతులు ఇబ్బందులు పాలవుతున్నారు, రైతుకి గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నారని విమర్శించారు. ఆంధ్రాలో జాతీయ రహదారులు ఇవన్నీ మిగతాయని చెప్పుకొచ్చారు. ఎస్పెషల్లీ మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ సర్కార్ అంటూ పదే విమర్శించారు నరేంద్ర మోడీ.